పచ్చ కాంగ్రెస్ పెత్తనం జెన్జీ అని చెబుతూ డైపర్లు వేసుకునే వ్యక్తికి టికెట్ ఇస్తారా? రేవూరితో రాజీనామా చేయించి మళ్ళీ గెలిపించుకో. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరో తెలియట్లేదు. రేవంత్ తమ్ముళ్ళు ₹200 కోట్ల భూ కబ్జా. సీఎంపై కొండా సుస్మిత పటేల్ సంచలన వ్యాఖ్యలు. నిన్న పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రాం నిర్వహించారు. ఇక్కడ పరకాలకు సంబంధించినటువంటి ఏరియాలో ఇక్కడ ఒక ప్రోగ్రాం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఏవైతే కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత రేవంత్ రెడ్డిని టార్గెట్గా, రేవంత్ రెడ్డి బ్రదర్స్ని టార్గెట్గా కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది. ఏమని అంటే, రేవంత్ రెడ్డి నువ్వు సీఎం కాగానే పెద్ద తోపు అయిపోయినావా, తీస్మార్కానం అయిపోయినావా, లేకపోతే మీ తమ్ముళ్ళు ఎంత పెద్ద ఎత్తున భూములను కబ్జా చేస్తున్నారు, 200 కోట్ల కబ్జా చేస్తున్నారు, అవన్నీ ఆధారాలతో సహా బయట పెట్టమంటావా? నన్ను గెలకొద్దు, ఆధారాలు మొత్తం బయట పెడతా. ఇది పచ్చ మీడియా, ఇది మొత్తం పచ్చ కాంగ్రెస్ అయిపోయింది ఏంది, నువ్వు టీడీపీ నుంచి వచ్చి రీరుబాబు ఏంది మా కాంగ్రెస్లో అంటూ కూడా సంచలన కామెంట్ చేసిందట. ఈ కామెంట్ సంబంధించి ఈమె పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. అంటే కొండా సురేఖకు నోటీసులు ఇచ్చిరట, ఒక మంత్రి కాబట్టి నోటీసులు ఇచ్చి మీ కూతురులా మాట్లాడింది, 3 రోజుల్లో మాకు ఆన్సర్ ఇవ్వకపోతే డైరెక్ట్గా ఒక మా సీఎంను పట్టుకుని ఈ విధంగా మాట్లాడింది, మీరు ఖచ్చితంగా 3 రోజుల్లో దీనికి సంబంధించి వివరణ ఇవ్వకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేయడమా, లేకపోతే మంత్రి పదవి తొలగించడమా, పార్టీని సస్పెండ్ చేయడమా, ఏదో జరుగుతుంది, ఖచ్చితంగా దీనిపైన వివరణ ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఆ కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం నోటీసులు ఇచ్చింది ఆమెకి. ఒక్కసారి ఏం మాట్లాడింది ఒకసారి వినిపించడానికి ప్రయత్నం చేస్తా. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల ఆనందంగా లేరని, అచ్చమైన కాంగ్రెస్ కాకుండా అంతా కాంగ్రెస్తే పెత్తనం నడుస్తూనే మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మితా పటేల్ సంచలన కామెంట్ చేశారు. టీడీపీ శాసనసభ్యులపై ప్రేమ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చిన్నచూపు ఎందుకు అంటూ ముఖ్యమంత్రిని టార్గెట్గా ప్రశ్నలు సంధించారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఊక్కల్ క్రాస్ వద్ద ఓ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల బుధవారం జరిగాయి. ఈ వేడుకలకు హాజరైన సుస్మిత మాట్లాడుతూ పరకాల్లోని రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తారని రేవంత్ రెడ్డి ఎలా ప్రకటిస్తారని, పరకాల్లో రేవూరి ఎవరికైనా తెలుసా అని ప్రశ్నించారు. తమ కుటుంబం సహకారంతోనే రేవూరి పరకాల్లో గెలిచారన్నారు. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉండగా అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని మండిపడ్డారు. ఏది ఏమైనా పరకాల్లో పోటీ చేసేది తానేనని ప్రకటించారు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇవ్వాలని కాంగ్రెస్లో మొదట అడిగింది కొండా దంపతులేనని గుర్తించారట. పీసీసీ చీఫ్ కాగానే రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చారా లేదా అని నిలదీశారు. కాంగ్రెస్ గెలిచినా గెలవకపోయినా కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారంటూ దుయ్యబట్టారు. దీనికి సంబంధించి ఏదైతే పరకాలకు సంబంధించి మీరు ఏ విధంగా రేవూరికి మీరు టికెట్ ఇస్తామని చెప్పి 2 ఏళ్ల ముందే ఏ విధంగా ప్రకటిస్తారు, రేవూరిని ఎమ్మెల్యే గెలిపించి రేవూరికి ప్రజాదరణ ఎక్కడి నుంచి వచ్చింది, కొండా దంపతుల వల్ల కదా. మీరు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికి సీఎంగా ఉన్నారంటే కొండా దంపతులు ఇచ్చినటువంటి వేసినటువంటి భిక్ష కాదా? కొండా దంపతులు మీ టీపీసీసీగా మిమ్మల్ని ప్రకటించమని హైకమాండ్కి చెప్తేనే మిమ్మల్ని టీపీసీసీ చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కృషి చేసిరు. మీరు మా ఇంటికి వచ్చి అందరికీ ధన్యవాదాలని చెప్పిపోలేదా? ఇప్పుడు మళ్ళా మీరేదో వ్యక్తిగా మీరు తోపులా మాట్లాడుతూ ఉన్నారు, మా అమ్మనా లేకపోతే మీరు ఎక్కడ అంటూ కూడా ఇక్కడ సంచలనమైన కామెంట్ చేసింది. రేవూరి కాదు, రేవూరి ప్లేస్లో నేనే పోటీ చేస్తా, మీరు పోటీ చేసుకోలేకపోతే నువ్వే డైరెక్ట్ రంగంలోకి రా, రేవూరిలో గెలిచేది నేనే, గెలవడంతో పాటు 20 ఏళ్ళు కూడా నేనే ఇక్కడ ఎమ్మెల్యేగా పరకాల ఎమ్మెల్యేగా ఉంటా, ఏం చేస్తావో చేసుకో ఖబర్దార్ అంటూ కూడా సంచలన కామెంట్ చేసింది. అదేవిధంగా పూటకో మాట ఎందుకు, ఓవైపు జెన్జీలకు టికెట్లు ఇవ్వాలని మాట్లాడుతున్న రేవంత్, మరోవైపు డైపర్లు వేసుకుని తిరుగుతున్న రేవూరి ప్రకాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇస్తానటం ఏమిటని సుస్మిత నిలదీశారట. సంగారెడ్డిలోని జగ్గారెడ్డి టికెట్ అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి పరకాల టికెట్ మాత్రం తానే ఎలా నిర్ణయిస్తారు, రేవంత్ రెడ్డి పూటకో మాట ఎందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారట. గుర్తుపెట్టుకో, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో టికెట్లు అధిష్టానం నిర్ణయిస్తుంది తప్ప నేతలు కాదు. సీఎం కుర్చీ కాపాడుకోవాలంటే నిబద్ధత ఉండాలి. మరో 2 ఏళ్ళు ఎందుకు, ఇప్పుడే రేవూరి ప్రకాష్ రెడ్డితో రాజీనామా చేయించు, నువ్వే వచ్చి ప్రచారం చేసి గెలిపించుకొని హాట్ కామెంట్ చేశారట. ఇక గీసుకొండ అంటే తమకు కొండంతా అండా అని, టీడీపీ హయాంలో తాము ఇబ్బందులు పడ్డప్పుడు గీసుకొండ ప్రజలే వెన్నుదన్నుగా నిలిచారని గుర్తు చేశారట. పూటకో మాట ఎందుకు మాట్లాడుతున్నావు రేవంత్? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాం. జెన్జీకి రాజకీయాల అవకాశాలు ఇవ్వాలని చెప్తూనే డైపర్లు వేసుకునే ఒక ముసలి రేవూరికి మళ్ళీ ఏ విధంగా నువ్వు టికెట్ ఇస్తా అని చెప్తా ఉన్నావు. సరే, ఖచ్చితంగా చెప్తున్నాం, నిజంగా ఈ విధంగా మాట్లాడుతున్నావు కూడా, ఒకసారి రా, రేవూరికి రా, అతని రేవూరిని అక్కడ పరకాలకు రా, రేవూరిని రాజీనామా చేయమని, వెంటనే నేను పోటీ చేస్తాను, నువ్వే వచ్చి ప్రచారం చేయి, డైరెక్ట్గా ఏ విధంగా గెలుస్తాడో చూస్తా, బరాబర్ ఎమ్మెల్యేగా నేనే గెలుస్తా, రా చూసుకుందామంటూ కూడా శపథం చేసినట్టు కౌంటర్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా సంగారెడ్డిలో పోయి జగ్గారెడ్డికి టికెట్ మేము ఇవ్వము, జగ్గారెడ్డి మొత్తం ఏఐసీసీ నుంచే ఆయనకు అవన్నీ వస్తాయని చెప్పినట్టు నువ్వు మరి ఈ పరకాల విషయంలో రేవూరికి నేనే టికెట్ ఇస్తా అని చెప్పి మాట్లాడమైంది. ఈ కాంగ్రెస్ పార్టీలో ఏది చేయాలన్నా, ఏం కావాలన్నా, ఎక్కడ ఎవరికి పదవులు కావాలన్నా, ఎక్కడ ఎవరికి ఏ సీటు రావాలన్నా ఖచ్చితంగా ఏఐసీసీ నుంచి రావాల్సింది తప్ప ఏ నేతలతో సంబంధం లేదు. మీ పప్పులు ఉడకవి అంటూ కూడా సీరియస్ అన్నట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి మీరా లేక అతనా
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుష్మిత పరోక్షంగా విమర్శించారు. రేవంత్ రెడ్డితో పాటు ఓ పొంగు ఉందని, ఆ పొంగు ఎక్కువసేపు పొంగని మీరు ముఖ్యమంత్రో లేక ఆయన ముఖ్యమంత్రో తెలియడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారట. మొన్న హైదరాబాద్లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంటే ముఖ్యమంత్రి ఫోటోతో పాటు పొంగులేటి ఫోటో వేసుకున్నారని, కానీ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోటో వేయలేదని బీసీలంటే మీకు ఎందుకంత చులకన అని ప్రశ్నించారట. నిజంగా దీనికి సంబంధించి పొంగులేటి ఎక్కువగా పొంగుతున్నాడు మా విషయాల్లో, ఎక్కడ పడితే అక్కడ మీ ఫోటోస్ వేసుకుంటున్నారో బీసీల ఫోటోలు వేయట్లేదు. ఒకైతే ఇందిరమ్మ ఇల్లు పంచినటువంటి క్రమంలో అక్కడ ఓన్లీ మీ ఫోటో అండ్ మీ పొంగులేటి రెడ్డి ఫోటోలు వేసుకున్నారు తప్ప మా బీసీ పొన్నం ప్రభాకర్ ఫోటో వేయాలి అంటే బీసీలు అంటే మీకు ఏ విధంగా ఎంత చులకనగా చూస్తూ ఉన్నారో మాకు అర్థమైపోతుంది అంటూ కూడా ఆ కామెంట్ చేసిందట. అలాగే కాబోయే ఎమ్మెల్యే నేనే, పరకాల కాబోయే ఎమ్మెల్యే తానేనని, ఎవరు వచ్చినా గెలుస్తానని 20 ఏళ్ళు తానే ఉంటానని సుష్మిత చెప్పారు. పరకాల ప్రజలకు కష్టం వస్తే తన ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని, పరకాల్లోని ఇల్లు కట్టుకుని ఉంటానని ప్రకటించారు. మేము కాపోళ్ళం, పద్మశాలోళ్ళం, వ్యవసాయం చేసుకుంటాం, నేసుకుని బతుకుతాం, మీలా ఊడిగం బ్రోకరిజం చేయడం రాదు అన్నారు. చివరగా సీతా దయాకర్ పార్టీ కోసం ఎక్కడ కష్టపడ్డారు, అతనికి చైర్మన్ పదవి ఇచ్చారు, కష్టపడి మా నాన్నను మోసం చేశారంటూ కూడా ధ్వజమెత్తారట. అదేవిధంగా సీఎం తమ్ముళ్ళ భూకబ్జా, సీఎం రేవంత్ రెడ్డి తమ్ముళ్లపై సుష్మిత తీవ్ర ఆరోపణలు చేశారు. వేం నరేందర్ రెడ్డి సలహాదారుగా పెట్టుకున్నారని, ఈ 3 ఏళ్లు ఆయన రేవంత్ రెడ్డికి ఏం సలహాలు ఇచ్చారు, వాటిలో ముఖ్యమంత్రి ఏం పాటించారో చెప్పాలని డిమాండ్ చేశారట. ఆయన ఇచ్చిన సలహా మేరకు తమ్ముడు కంపెనీకి ₹200 కోట్ల విలువ గల ప్రభుత్వ భూమి కబ్జా చేస్తారా అంటూ సీఎంను ప్రశ్నించారు. మీ తమ్ముళ్ళు నువ్వు రాష్ట్రంపై పడి తినడమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు, ఎవరైనా నాకు అకౌంట్ ఇస్తే మీ భాగవతాలని బయట పెడతా అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారట. నిజంగా నేను కాబోయే ఎమ్మెల్యే, పరకాల్లో నువ్వు ఎవరు నిలబెడతావు, నువ్వే వచ్చి ప్రచారం చేసుకో, వీలుంటే నువ్వే పోటీ చేయి, 20 ఏళ్ళు నేనే ఎమ్మెల్యేగా ఉంటా, ఇక్కడ గెలిచేది నేనే. ఎప్పుడైనా ప్రజలు, పరకాల ప్రజలు కావచ్చు, ఇక్కడ ఏరియా ప్రజలు మొత్తం కూడా మా కుటుంబాన్ని సహాయంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నేనే గెలుస్తా అంటూ కూడా ఇక్కడ సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు మీ తమ్ముళ్ళు ఎవరైతే మీ తమ్ముళ్ళు ఉన్నారో మీ తమ్ముళ్ళు ఎంత భూమి కబ్జా చేస్తుంటే 200 కోట్ల స్కామ్ ఎక్కడ జరిగింది అవన్నీ డీటెయిల్స్ బయట పెట్టమంటావా, ఎందుకు ఎగిరెగిరి పడతా ఉన్నారు, జాగ్రత్త అంటూ కూడా ఆ సంచలన కామెంట్ చేసింది. దీనికి సంబంధించి ఆ కామెంట్ చేసినటువంటి విషయంలో వెంటనే అక్కడ రేవూరి మాట్లాడుతూ సీఎం కాలుగోటికి సరిపో, పిల్లకాకి సుష్మితకు ఏం మాట్లాడాలో తెలియదు, ఆమెకు పార్టీలో సభ్యత్వమే లేదంటూ కూడా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడాడు. అదేవిధంగా కొండా సుష్మిత పటేల్ పిల్లకాకి, ఆమెకి ఏం మాట్లాడో తెలియదు అని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు విమర్శించారు. బుధవారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం మీడియాతో మాట్లాడుతూ సుష్మితకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వమే లేదు, ఆమె మాట్లాడితే మేము స్పందించాలా, ముఖ్యమంత్రి కాలుగొట్టికి కూడా సరిపోదు, ఆమె రేవంత్ రెడ్డిని విమర్శిస్తుందని ప్రశ్నించారట. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు ఆ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకున్నారని, తమ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదన్నారు. గత ఎమ్మెల్యే సీఎం సహాయ నిధులను దోచుకున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ వేలాది కోట్ల రూపాయలు పరకాలకు కేటాయిస్తే ఆయనపై విమర్శలు చేయడం వారి రాజకీయ దుర్బుద్ధికి నిదర్శనమని మంటపడ్డారు. దీనికి సంబంధించి మాట్లాడిన విషయంలో ఇతను అసలు రేవంత్ రెడ్డి కాలుగొడికి సరిపోతావా, అసలు నీకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉందని మాట్లాడుతూ ఉన్నావు, అసలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తవు కాదు కదా అంటూ కూడా ఇక్కడ వెంటనే రీకౌంటర్ ఇచ్చిందట. అక్కడ ఎమ్మెల్యే పరకాల ప్రభాకర్ రెడ్డి రీకౌంటర్ ఇచ్చింది. అదేవిధంగా దీనికి సంబంధించి క్రమశిక్షణ సంఘం అయితే సీరియస్గా ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 3 రోజుల్లో కొండా సురేఖ గారు మీ కూతురు ఈ విధంగా మాట్లాడింది కాబట్టి మీరు ఖచ్చితంగా 3 రోజుల వివరణ ఇవ్వాలి, లేకపోతే మీకు షోకాజ్ నోటీస్ ఇచ్చేటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు అంటూ కూడా ఇక్కడ ఆ టీపీసీసీ క్రమశిక్షణ సంఘం కూడా సీరియస్ అయిందట. మరి చూడాలి ఆమె ఏం వివరణ ఇస్తుంది. ఈ డైరెక్ట్గా అటాక్ చేసింది, కొందరేమో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మాట్లాడుతూ డైరెక్ట్గా రేవంత్ రెడ్డి అంటూ ప్రస్తావించి కూడా మీ తమ్ముళ్ళు డైరెక్ట్గా కోట్ల స్కామ్ చేసినట్టు రకరకాలుగా మాట్లాడింది. మరి ఏం చేసే ఛాన్స్ ఉంది, కొండా సురేఖకు మరి మంత్రి పదవి మనం తీసేసే పరిస్థితులు రాబోతూ ఉన్నాయా, షోకాజ్ నోటీసులు ఇచ్చి ఇతను చెన్నారెడ్డికి ఇచ్చినట్టు, అదేవిధంగా ఇక్కడ ప్రభాకర్ రెడ్డికి ఇచ్చినట్టు జక్రి ప్రభాకర్ రెడ్డికి ఏ విధంగా అయితే పార్టీని సస్పెండ్ చేశారో అదేవిధంగా సస్పెన్షన్ ఏమైనా ఇవ్వబోతా ఉన్నారో ఏంటి అని చెప్పేసి మరి చూడు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా టీపీసీసీ అయితే చాలా సీరియస్గా ఉంది. డైరెక్టర్ రేవంత్ రెడ్డి మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడింది కాబట్టి ఇలా మాట్లాడడం ఏంటి అంటూ కూడా ఆ కాంగ్రెస్ పార్టీ ద్వారాపైన సీరియస్గా ఉంది. మరి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో, ఆమె మంత్రి పదవి ఉంది కాబట్టి మంత్రి పదవి నుంచి తొలగించే అవకాశం ఏమైనా రాబోతా ఉందా, ఏం జరగబోతుందో చూడాలి మరి.